హైదరాబాద్, దీనికి మరో పేరు కూడా భాగ్యనగరం. ఒకప్పుడు హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం, ట్యాంక్ బండ్, మదీనా, బిర్లా టెంపుల్, జూ పార్క్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, ఇలా ఎన్నో వస్తాయి. అలానే తర్వాత రోజుల్లో సిటీ అభివృద్ధి చెందుతూ ఉంటే కొత్త కొత్త కట్టడాలు, కొత్త కొత్త అద్భుతాలు తనలో విలీనం చేసుకుంది హైదరాబాద్. శిల్పారామం, హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, రామోజీ ఫిల్మ్ సిటీ, సంగీ టెంపుల్, నెక్లెస్, బుద్ధ విగ్రహం, గచ్చిబౌలి, సమతామూర్తి స్టాచ్యూ, ఎన్టీఆర్ గార్డెన్, మెట్రో, ఇలా ఎన్నో అద్భుతాలను తనలో విలీనం చేసుకున్న మన హైదరాబాద్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. కొన్ని పాత పేర్లు ఇప్పుడు అవి మర్చిపోయారు. ఒకప్పుడు హైదరాబాదులో ఉన్న ఇంటిని ఏ విధంగా పిలిచేవారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గగన్ మహల్ దగ్గర ఆ వీధికి లిబర్టీ అని పేరు పెట్టారు. అది ఇప్పుడు ఆ లొకేషన్ అంతా మారిపోయింది. సికింద్రాబాద్ జైలు, ఇది ఇప్పుడు అక్కడ లేదు. చరిత్ర కలిగిన ఆ జైలును కూల్చేశారు. దాన్ని ముషీరాబాద్ జైలు అని కూడా అంటారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ద్విచక్ర వాహన షోరూమ్ ఉండేది. ఇప్పుడు ఒక చందన బ్రదర్స్ షోరూమ్ వచ్చింది. అయినా అది ప్యాట్నీ సెంటర్గానే పిలుస్తున్నారు. రెడిల్స్ పేరు మిగిలింది, కానీ అక్కడ ఉన్న కొండలు మాయమైపోయినాయి. సీతాఫల్ మండి పేరు ఉన్న సీతాఫలాలతో కూడిన మండి అక్కడ అప్పుడు ఉండేది కాబట్టే అక్కడ సీతాఫల్ మండి అని పేరు వచ్చింది. కానీ అక్కడ ఇప్పుడు సీతాఫలములతో కూడిన మండి లేదు. చిలకలగూడ, అక్కడ ఉన్న చిలకలన్నీ మాయమైపోయినాయి. ఓన్లీ ఇప్పుడు చిలకల ప్లేస్లో ఎంతైనా కట్టడాలు, విశాలమైన రోడ్లు, చీమల్ల ఒకదాని వెనుక ఒకటి పరుగులు తీసే వాహనాలు. తార్నాక అంటే ఉర్దూలో ముళ్ళ స్తంభం. ఇది నిజాం కాలంలో ఉండేది, కానీ ఇప్పుడు అక్కడ ఈ ముళ్ళ స్తంభం అనేది కనిపించటం లేదు. గ్రీన్లాండ్స్లో పచ్చని భూములు ఉండేవి, అవి పోయి గెస్ట్ హౌజులు వచ్చాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చాయి. తర్వాత బాగ్, బషీరాబాగ్. బాగ్ అంటే ఉద్యానవనాలు. ఉద్యానవనాలతో కూడిన రాజభవనం ఉన్నందువలన అక్కడ ఆ ఏరియాను బషీర్ బాగ్ అని పిలిచేవాళ్ళు. భవనాలు వెలిసిటి వలన తోటలు మాయమైపోయాయి. లకిడికా పూల్. లకిడికా పూల్ అంటే అప్పుడు చెక్క వంతెన ఉండేది, ఆ వంతెన ఇప్పుడు మాయమైపోయింది. దోమలు కూడా ఎక్కువగా దోమలు ఉండేటివి, అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు దోమలు అన్ని చోట్లకు వెళ్ళిపోయాయి, ఎందుకంటే ఆ ఒకటే దగ్గర ఉంటే దానికి బ్రతుకు తెరువు అనేది లేవు కాబట్టి అవి సిటీ అంతా వ్యాపించాయి. బంజారా హిల్స్, ఇక్కడ బంజారాలు కొండలపై నివసించే వాళ్ళు. తర్వాత సికింద్రాబాదులోని ఆలుగడ్డ బావి అంటే అక్కడ బంగాళదుంపలు పండించే వాళ్ళు. అక్కడ బావి ఉండేది, ఆ బావి పక్కనే ఆలుగడ్డలు పండించటం వలన అది ఆలుగడ్డ బావి అనే పేరు వచ్చింది. అది వచ్చేసి తార్నాక దాటిన తర్వాత మెట్టుగూడ తర్వాత వచ్చే బస్ స్టాపే ఆలుగడ్డ బావి అనేది. అక్కడ ఆలుగడ్డ లేవు,